నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం మేడం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు తెలపండి. వాటి వివరాలేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల సందడి ముగిసిన నేపథ్యంలో జిల్లాలో యాసంగి పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. యాసంగి పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. సిరిసిల్లకు చెందిన బాల సాహితీవేత్త డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ రచించిన డాక్టర్ చెప్పిన కథల పుస్తకాన్ని గవర్నర్ తమిళసైకి అందజేయగా గవర్నర్ తమిళసై ప్రశంసించారు. అదేవిధంగా బోయినపల్లి మండలం వరదవెల్లి గుట్టపై దత్తాత్రేయ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వెమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి సభ్యులు మేడిపల్లి సత్యంలు దర్శించుకున్నారు. ఇల్లతకుంట మండలంలో పలు అభివృద్ధి పనులను మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లాలో కషం మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ నెల 31 పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కీమే నాయక్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా 2021 బ్యాచ్ కు చెందిన పూజారి గౌతమి నియామకమయ్యారు. అలాగే ఇటీవల వేములాడ ఆసుపత్రిని వేములాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. జలశక్తి అభియాన్ కింద చేపట్టిన నీటి సంరక్షణ చర్యల పనులను కేంద్ర బృంద సభ్యులు 2 రోజుల పాటు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అభినందించారు. ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది కదా, వివరాలేంటి? కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాల్లోని అర్హులందరికీ చేరాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. డిసెంబర్ 16న రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. జనవరి 26 వరకు జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచార వాహనాలను జిల్లాలోని గ్రామాన పంచాయతీలు, మున్సిపాలిటీలు తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రచార వాహనాలను క్షేత్రస్థాయిలో దింపుతున్నారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. డ్రోన్లపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ సమన్వయం చేస్తూ జిల్లాలో విజయవంతంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఇటీవల కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వికసిత భారత్ సంకల్ప యాత్ర జిల్లాలో జరుగుతున్న అజయ్ గుప్తా జిల్లాలో జరుగుతున్న తీరును పరిశీలించారు. కొండపేట మండలం మల్కపేట గ్రామంలో వికసిత భారత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి అర్హులైన ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరడమే ఈ యొక్క పథకం ఉద్దేశం అని చెప్పి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజాగా JN1 వేరియంట్ రూపంలో సోకుతుందని జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలపై ఏర్పాట్లు చేశారు. 24 గంటలు విధుల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించారు. గతంలో 3 కోవిడ్ సీజన్లలో జిల్లాలో 676 మంది మృతి చెందగా 37,272 మంది బాధితులు చికిత్స పొందారు. సిరిసిల్ల వేములాడ కేంద్రాల్లో ధార్మిక క్షేత్రాలుగా ఉన్నాయి. నిత్యం వేములాడ రాయరాశ్వరం దేవస్థానానికి లక్షలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. ఇప్పటికే సమ్మక్క సార్లక్క జాతర నేపథ్యంలో ముందుగానే వేములాడ రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ తర్వాత కొత్త వేరియంట్ ఏది వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా పాలన గ్రామ సభలకు స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలు చేసే క్రమంలో ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన లభించింది. జిల్లాలోని 255 పంచాయతీలు, 2 మున్సిపల్లలో మొత్తం 1,90,965 దరఖాస్తులు వచ్చాయి. లక్ష్మీనారాయణ గారు, ధన్యవాదాలు. ఇదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.